కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు సాగింది. కానీ కేవలం 3 నిమిషాల్లో ఆ యుద్ధాన్ని ముగించగల ఒక వీరుడున్నాడని మీకు తెలుసా? అతను పాండవుల వైపు ఉన్నాడా, కౌరవుల వైపు ఉన్నాడా? అసలు శ్రీకృష్ణుడే ఆ వీరుణ్ణి చూసి ఎందుకు భయపడ్డాడు? గెలిచేవాడి కోసం కాదు, ఓడిపోయేవాడి కోసం ప్రాణాలిచ్చే ఆ మహావీరుడెవరు? భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు, బార్బరీకుడు. శివభగవాన్ని మెప్పించి 3 అద్భుతమైన బాణాలను వరంగా పొందాడు. మొదటి బాణం శత్రువులందరినీ వేటాడ్డానికి గుర్తుపెడుతుంది. రెండో బాణం ప్రాణాలతో మిగిలాల్సిన వారిని, రక్షించాల్సిన వారిని వేరు చేసి గుర్తుపెడుతుంది. మూడో బాణం ఆ శత్రువులందరినీ ఒక్క క్షణంలోనే అంతం చేస్తుంది. అలా ఈ 3 బాణాలు వదిలితే యుద్ధం ముగుస్తుంది. కానీ బార్బరీకుడు ఒక వింత ప్రతిజ్ఞ చేశాడు. నేను ఎప్పుడూ ఓడిపోయే పక్షం వైపే నిలబడి పోరాడతాను అని తన తల్లికి మాట ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధానికి బయలుదేరుతున్న బార్బరీకుణ్ణి దారిలో ఒక బ్రాహ్మణుడు ఆపుతాడు. ఆయనే శ్రీకృష్ణుడు. నాయనా, నీ దగ్గర 3 బాణాలే కదా, ఇంత పెద్ద యుద్ధాన్ని ఎలా గెలుస్తావు? స్వామి, నాకు ఒక్క బాణం చాలు, కానీ నేను గెలిచేవాడి కోసం కాదు, ఓడిపోయేవాడి కోసం యుద్ధం చేస్తాను. ఈ మాట విని కృష్ణుడు కాస్త ఆలోచనలో పడతాడు. వీడు ఓడిపోయే పక్షాన నిలబడతానన్నాడు. కౌరవుల వైపు చేరితే పాండవులు ఓడిపోతారు. అప్పుడు వీడు పాండవుల వైపు మారతాడు. ఇలా యుద్ధం ఎప్పటికీ ముగియదు, లోకం నాశనమవుతుంది. అప్పుడు కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నీ భక్తి నాకు నచ్చింది, కానీ నాకు ఒక దానం కావాలి. నీ తల నాకు ఇస్తావా? క్షణం కూడా ఆలోచించకుండా, నువ్వు పరమాత్మవని నాకు తెలుసు స్వామి, నా తల నీకే, కానీ యుద్ధం మొత్తం చూడాలి, అదే నా కోరిక. బార్బరీకుడు కృష్ణుడు ఆ తలను ఒక కొండ శిఖరంపై ఉంచి దానికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. యుద్ధం ముగుస్తుంది. పాండవులు గెలుస్తారు. అర్జునుడు, భీముడు యుద్ధాన్ని నేనే గెలిపించాను అని గర్వపడతారు. అప్పుడు కృష్ణుడు వారిని బార్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు. అడుగుతాడు, బార్బరీక, యుద్ధంలో మాలో ఎవరు గొప్పగా పోరాడారు? అప్పుడు బార్బరీకుడు నవ్వుతూ, నాకు అక్కడ భీముడు కనిపించలేదు, అర్జునుడు కనిపించలేదు. నాకు కనిపించింది ఒక్కటే, శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం. అది శత్రువులను సంహరిస్తుంటే మహాకాళి ఆ రక్తాన్ని తాగుతోంది. మీరు కేవలం నిమిత్తమాత్రులు మాత్రమే. ఆ మాటతో పాండవుల అహంకారం కరిగిపోతుంది. చూశారుగా బార్బరీకుడి గొప్పతనం. తలుచుకుంటే ప్రపంచాన్ని గెలవగల శక్తి ఉన్న తన దేవుడి కోసం, ధర్మం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశాడు. అందుకే ఆ త్యాగానికి గుర్తుగా రాజస్థానులోని ఖతుశ్యామ్ దేవాలయంలో ఆయనను నేటికి శ్యాంబాబాగా కొలుస్తారు.